హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. ఈరోజు మీకు మన ఛానల్లో సేమియాతో ఆలూ కట్లెట్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ టైం ఎప్పుడైనా స్నాక్ ఐటెం కావాలి అనుకున్నప్పుడు ఇది ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా దీన్ని తయారయ్యే విధానం అంటే చూసేద్దాము. ముందుగా దీనికోసం నేను 2 బంగాళదుంపలు ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. మెత్తగా మెదుగు పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక బాణలి తీసుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కచ్చా పచ్చగా దంచిన ధనియాలు వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 క్యారెట్ తీసుకొని చిన్న ముక్కలకు తరిగి వేసుకోవాలి. క్యారెట్ అలాగే 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా తరిగి వేసుకున్నానండి. దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఇందులో క్యారెట్ కొంచెం మగ్గాలండి. మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసాయిగా మగ్గాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పొటాటో ఉడికించి పెట్టుకున్నాం కదా పక్కన, దాన్ని మొత్తం వేసుకుందాం. అది చల్లారిపోయింది కూడా. పొటాటో వేసిన తర్వాత 4 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, సన్న రవ్వ, అది వేసుకున్నాను. తర్వాత గరం మసాలా, కొత్తిమీర తరుగు కొద్దిగా, కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. టేస్ట్ సరిపడగా సాల్ట్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటూ అడుగంటుకుంటూ తిప్పుకోవాలి. ఇందులో బంగాళదుంపలో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఉడికించి పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకుందాము. మనం రవ్వ కూడా వేసాం కదా, దగ్గర పడుతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని 4 టేబుల్ స్పూన్లు మైదాపిండి వేసాను. అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకూడదు, చిక్కగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. కన్సిస్టెన్సీ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. వాటర్ ఒకేసారి వేయొద్దండి, బాగా పడిపోతుంది. కొద్దిగా 4 స్పూన్లే కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. చూసారుగా, ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి 1/2 కప్ వరకు సేమియా తీసుకున్నాను. సేమియా దీనికోసం వేయించుకోకర్లేదండి, డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇప్పుడు పొటాటో మిక్స్ మొత్తం చల్లారింది కదా, దాని చేతుల్లో ఉండేలా చేసుకోవాలి. చూసారుగా, వీడియోలో చూపిస్తుంది ఉండేలా చేసుకొని అరచేతులు పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. మీకు రౌండ్ షేప్లో ఇష్టమైతే కనుక రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు. మీకు ఇలా చేసేటప్పుడు పలుచగా ఉంది అంటే కనుక, అందులో కన్సిస్టెన్సీ ఇలా రాలేదు, పలుచగా ఉందంటే కనుక అందులో బియ్యపిండి వేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్ వరకు డైరెక్ట్గా. కొంచెం ముద్దలా వస్తుంది అప్పుడు మీకు. లేదు గట్టిగా ఉందంటే ఇలానే చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం దాంట్లో బొంబాయి రవ్వ వేసాం కాబట్టి దగ్గర పడుతుంది, ముద్దలా వస్తుంది. ఒకవేళ రాకపోతే బియ్యపిండి యూస్ చేసుకోండి. వీడియోలో చూస్తున్నట్టు ముందుగా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుందాము, కట్లెట్స్ లాగా చేసుకుందాము. ఇలా అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చూసారుగా, కట్లెట్స్ రెడీ అయిపోయాయి. తర్వాత మనం పిండి రెడీ చేసుకున్నాం కదా, మైదా పిండి, ఆ పిండి సేమియా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకుని కట్లెట్ ఒకటి తీసుకొని పిండిలో డిప్ చేసుకుంటూ సేమియా మొత్తం అదేలాగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకేసారి దీన్ని షేప్ చేసుకోవాలండి. ఒకేసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉండడానికి. పిండిలో వేసినప్పుడు నెమ్మదిగా వేసుకోవాలి, అది మొత్తం విడిపోతుంది అనమాట. చూసారుగా, వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్ని చేసుకుని పక్కన పెట్టుకుందాము.
ఇలా అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఒక బాణలి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకుందాం. ఆయిల్ వేడెక్కే వరకు హై ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత అవి వేసే ముందు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుని వేయించుకుందాము. వేసిన వెంటనే గరిటెతో తిప్పకూడదు, విడిపోతాయి. ఒక 2 నిమిషాలు కింద వేగిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేసుకుందాము. చూసారుగా కొద్దిగా వేగాయి. అప్పుడు నేను టర్న్ చేస్తున్నాను. షేప్ కూడా పోలేదు అవి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కుక్ చేసుకోవాలండి, లేకపోతే పైనంతా మాడిపోతుంది, లోపల ఉడకకుండా అయిపోతుంది అనమాట. ఇలానే మొత్తం కూడా నెక్స్ట్ స్టెప్ కూడా వేసుకుందాం. వీటన్నిటిని ఒక పేపర్ వేసుకున్న ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం రెడీ చేసుకుని ప్లేట్లో తీసుకుందాము. చూసారుగా చాలా సింపుల్గా రెడీ అయిపోయాయండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఈ వేడిగా తిన్నా బాగుంటే, చల్లగా ఉన్నా కూడా కరకరలాడుతూ బాగుంటాయి అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.